సభాధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి గారు, తర్వాత రాజిరెడ్డి గారు, తర్వాత జేఏసీ చైర్మన్ ఆనంద్ గారు, తర్వాత ఐఎంటీసీ జనరల్ సెక్రటరీ అక్రమ్ గారు, అదేవిధంగా బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కిషన్ గారు, అదేవిధంగా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనంద్ గారు, తర్వాత గోవర్ధన్ గారు, తర్వాత ప్రెసిడెంట్ టిఎన్ థామస్ రెడ్డి గారు, మరి పిఎంఎస్ జనరల్ సెక్రటరీ రమేష్ గారు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్మిక మిత్రులకు, ఇక్కడ మనం పెట్టిన వేదిక చాలా లేట్ అనుకుంటున్నాను. ఇది ఎప్పుడో పెట్టవలసిన అవసరం ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక అన్ని సమస్యలు పరిష్కారమైన అనుకున్నాము. కాబట్టి కనుకొని ఈ విధంగా మనం లేట్ అయిందని నేను భావిస్తున్నాను. ఎప్పటికప్పుడు మనం పసిగట్టి మనకున్న సమస్యల మీద పోరాడితే సమస్య ఇంత జటిలం కాకపోతుండే. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకులైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ అయితే తెలంగాణ కార్మికులు ఏదైతే ఉన్నారో, మరి ఈరోజు అతి సమస్యల మీద ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మరి ఇప్పటి వరకు మనం వేచి చూస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సమస్యల పరిష్కారం అయితే అనుకోవచ్చు, కానీ ఇంకా మనం జటిలమైన ఏదైతే డిపోలో ఉన్నటువంటి డిపో మేనేజర్లు కానివ్వండి, రేడియో మేనేజర్లు కానివ్వండి, వీళ్ళు కక్ష కట్టి తెలంగాణ కార్మికులను వేధిస్తూ ఉంటే కూడా వేసుకోబట్టిన సందర్భాలు ఇప్పుడు. అయితే మొన్న ఎండి గారు మాట చెప్పారు, మాకు 45 రోజుల ఉదయం జరుగుతుందని చెప్పారు. నేను ఒక్కడే చెప్తున్న వేదిక మీద ఉన్నటువంటి మన దేశ అందరి నాయకులు 45 రోజులు కాగానే ఒక అందరం మళ్ళా జేఏసీగా ఏర్పడి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే ఆస్తులు కానివ్వండి, ఆర్టీసీలో ఉన్నటువంటి ఏదైతే మనకు ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి పరిష్కారం కావాలంటే ఇక్కడ హైదరాబాద్ లో కాదు, ఢిల్లీలో మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో పార్లమెంట్ ముందర ఒక డెలిగేట్స్ 400-500 మంది పోయి అక్కడ ధర్నా చేస్తేనే కానీ కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలోకి వస్తుంది. కాబట్టి ఏదైతే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో, ఏదైతే ఆంధ్ర పాలకులకు తొత్తుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కార్మికులకు నష్టం చేసింది. కాబట్టి ఎక్కడైతే మన వైసీపీ అన్నో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్నా కూడా పరిష్కారం మాత్రం ఢిల్లీలో ఉంది. కాబట్టి మనకు ఉన్నటువంటి మన అశ్వత్థామరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అయితే యూనియన్ ఉన్నాయో అందరూ సంఘాలుగా ఏర్పడి మనం పార్లమెంట్ ముందు కార్యక్రమం తీసుకుంటేనే ఈ కార్యక్రమం మన సమస్యలు పరిష్కారం అయితే నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే లాబింగ్ ఉంటుందో లాబింగ్ కొంతవరకు పనిచేస్తుందండి. అయితే ఉద్యమాల ద్వారానే మనం సాధించుకున్నాం ఈరోజు తెలంగాణ. ఆర్టీసీలో సమస్యలు, కార్మికుల సమస్యలు కూడా ఉద్యమం ద్వారా సాధించుకొని ఆర్టీసీలో ఉన్నట్టు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అతి తక్కువ సమయంలో వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో హక్కుల గురించి మనం పోరాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కార్మికులందరూ కూడా ఈ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలంగాణ కార్మికుల హక్కుల గురించి నిరంతరం పోరాడతానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై తెలంగాణ.